మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల తెలంగాణ తల్లి విగ్రహానికి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేసి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ ఫెడరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలన్నారు. నామినేటెడ్ పదవులలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలన్నారు. సంచార కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో 50% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలన్నారు. కాంట్రాక్ట్ పారిశ్రామిక రంగాలలో 50% రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ ఒక్కొక్క కార్పొరేషన్కు 2000 కోట్ల నిధులు విడుదల చేయాలని అన్నారు. ప్రభుత్వ టెండర్లలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో 1,00,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్, సీనియర్ బీసీ నాయకులు గజ్జల్లి వెంకటయ్య, చెలిమల అంజయ్య, కీర్తి భిక్షపతి, అంకం సతీష్, గూండ రాజమల్లు, వేముల అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ వెంటనే సాధిద్దాం బీసీల డిమాండ్ల సాధన, బీసీల న్యాయమైన డిమాండ్ వెంటనే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బీసీల డిమాండ్ పరిష్కరించాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి విస్మరించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి బీసీ డిమాండ్లు మేము అధికారంలోకి వస్తే డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. తీరా అధికారం చేపట్టి సంవత్సరంన్నర కాలం అవుతున్నా ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారానికి నోచుకోకపోవడం అంటే ఇది బీసీలను వివక్షకు గురి చేయడమే అవుతుంది. మా డిమాండ్స్ బీసీ ఫెడరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని చెప్పి, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేయాలని చెప్పి, సంచార జాతులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని చెప్పి, కాంట్రాక్ట్ పారిశ్రామిక రంగాల్లో 50% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి, ప్రభుత్వ టెండర్లలో 50% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి, 1,00,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ డిమాండ్ల మీద ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోవడం అంటే ఇది బీసీలపై వివక్ష, కుట్ర అని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లను మరి ఇప్పటికైనా పరిష్కరించాలి. మా ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరి బీసీలుగా, బీసీ సంఘాలుగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి మా ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై బీసీ, బీసీల ఐక్యత, జై పూలే, బీసీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, బీసీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జై బీసీ, జై పూలే.